నమస్తే. ఈ మధ్యకాలంలో వీసా బాధితులైతే మాత్రం పెద్ద ఎత్తున పెరిగిపోతున్నారు. చాలా కన్సల్టెన్సీని నమ్ముకొని కూడా లక్షల డబ్బు పెట్టి చివరిలో కూడా మోసపోతున్న సందర్భం పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపిస్తుంది. లేటెస్ట్గా ఏదైతే ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా పేరున్న ఈ మధుకర్ అయితేంది, అలాగే నందు సంబంధించిన ఈ ఓల్డ్ ఛానల్ నడిపిస్తూ సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా ఉండే వాళ్ళ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. మేము నందు మధుకర్ను నమ్ముకొని మోసం పోయాం, డబ్బులు కూడా ఇచ్చాం, కానీ ఈరోజు మమ్మల్ని రోడ్డుపైకి నెట్టారంటూ కూడా బాధితులు అంటారు. మాకేం సంబంధం లేదు, ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరిని మోసం చేయలేదు అని కూడా ఇటు నందు సంబంధించిన వాళ్ళు కూడా అంటున్నారు. మరి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. మీరు ఒక వారం రోజులుగా మొత్తం కూడా చూసే ఉంటారు. నందూస్ వరల్డ్ అంటూ నడిపించే ఈ నందు మధుకర్ సంబంధించిన భార్యాభర్తలు ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు. ఇటు బాధితులు ఇటు వీళ్ళు, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు వీళ్ళు దగ్గర 2.5 మిలియన్లు ఉన్నట్టున్నారు ఫాలోవర్స్. వీళ్ళ స్టార్టింగ్ అంతా జర్నీ ఏంటి, మేము పెళ్ళి చేసుకున్నాము, ఇక్కడికి వచ్చాము, జాబ్స్ పోయాయి, మేము చాలా కష్టపడ్డామని సొల్లు మొత్తం చెప్పినప్పుడు వాస్తవంగా ఒక లేడీ ఇంత కష్టపడి దేశంలో కష్టపడ్డది అని చెప్పేసి చాలామంది కనెక్ట్ అయ్యారు. అలా ఒకరొకరు అట్లా ఒక ఫాలోవర్స్ నుంచి అలా నాకు తెలిసి లాక్డౌన్లోనే అనుకుంటా ఫస్ట్ ఆమె ఇంట్లో ఉన్న సొమ్ములు దాని గురించి చిన్న యూట్యూబ్ లాగా స్టార్ట్ చేసింది. జనాలకు కనెక్ట్ అయిపోతే అవి ఏమైంది, ఫాలోవర్స్ పెరిగిండ్రు. ఇది మంచిగా ఉంది, ఇది ఒక బిజినెస్ లాగా అనుకొని చెప్పేసి వీళ్ళు కంటిన్యూగా చెప్పడం, వీళ్ళు చూసడం. ఆమె వీడియోలు చూసినప్పుడు కొంచెం నవ్వుకునే వాళ్ళము, మంచి కామెడీగా బాగానే ఉంటాయి, అంతవరకు మంచిగానే ఉంది. అయితే జనాలకు కనెక్ట్ అయినరు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కదా, మన తెలుగు అమ్మాయిలు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఒక కన్సల్టెంట్ లాగా పెట్టేసుకొని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ లాగా చెప్పారనమాట. సో వీళ్ళందరినీ సంప్రదించడం. యాక్చువల్ అయితే మామూలుగా అయితే కన్సల్టెంట్లు నమ్మడం చాలా తక్కువ మంది నమ్ముతారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇంత కష్టపడి పైకి వచ్చిండ్రు కదా, మోసం చెయ్యర్లే, ఏదన్నా జరిగినా కూడా వీళ్ళు మధ్యవర్తితనం ఉంటారులే అనే విధంగా నమ్మిండ్రు ప్రజలు. ఫాలోవర్స్ నమ్మితే ఇవాళ నేను సోషల్ సర్వీస్ చేస్తున్నానా, నేను ఏమైనా సత్రం నడుపుతున్నానా అంటే, మరి నీ సోదంతా ఎందుకు చెప్పినావు అందరికీ? నీ సోది గురించి ఏం అవసరం ఫాలోవర్స్కి? సమాజంలో పెళ్ళమోడు అందరు కష్టపడే పైకి వస్తారు, ఎవరికి డబ్బులు ఉట్టిగా రావు. అందరు కష్టపడే పిల్లలను చదివించుకుంటారు, కష్టపడి చేసుకుంటారు. ఏదో నువ్వే పెద్ద ఏదో ఉద్ధరించినట్టు, నువ్వే కష్టపడ్డట్టు, నువ్వే ఈ స్థాయికి ఎదిగినట్టు చెప్పడం కాదు. మరి ఫాలోవర్స్ని పట్టించుకున్నప్పుడు ఫాలోవర్స్ డబ్బులు బాధితులు అన్యాయం జరిగినప్పుడు ఇట్లనే మాట్లాడతారు. మరి మొన్నటి వరకు మీరేమనుకున్న 21 సంవత్సరాలు కష్టపడి ఒక స్థాయికి వచ్చిండ్రు. మీరు చేసిన ఈ పిచ్చి పనుల వల్ల, మీరు పిచ్చి పనులు ఏం చేసారో పక్కన పెడితే మీరు ఇచ్చే సమాధానం, ఆ సమాధానం వల్లనే ఒక స్థాయి దిగిపోయింది. మీరు అసలు ఇన్ని రోజులు మీ మీద ఉన్న నమ్మకాన్ని, మీ మీద ఉన్న మొత్తం పోయింది. అంటే లాభం ఏంది అంటే, ఇందులో ఏముంది, ఒక సెలబ్రిటీ అన్నప్పుడు ఒక బాధ్యత వహించాలి, బాధ్యతగా మాట్లాడాలి. నిజంగా మాకేం సంబంధం లేదండి, ఇక్కడున్న ఇమిగ్రేషన్ వాళ్ళే అది చేశారు, మాకు సంబంధం లేదు, మాది ఎంతవరకు ఉంటుందంటే అవన్నీ వాళ్ళకి తెలియదు. నందూసు మధుకరు మన విజయవాడ, మన గుంటూరు వాళ్ళే కదా, మోసం చెయ్యరు అనే నమ్మకం, ఆ నమ్మకాన్ని ముమ్ము చేసిండ్రు అలా. సరే, నేను అనేది ఏంటంటే డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తారు, అప్పుడు రెవెన్యూ కోసం చేసిండ్రు. మరి బాధితులు ఇంతమంది టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరేం చెప్తున్నారు? మా మీద పడకుండా యూకే నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యి మా మీద ఇలా చేస్తున్నారు అంటున్నారు. మరి ఆ ముగ్గురు ఎవరో మీరు వచ్చి ఎందుకు వీడియో చేయట్లేదు? అంటే వీడియో వేస్తే మీకు వాళ్ళకున్న రిలేషన్ ఏంటి, అసలు మీరు వాళ్ళు కలిసి మరి ఈ వీసా విషయాలలో దీంట్లలో ఏమన్నా చేసిండ్రు అనేది కూడా బయటపడుతుందేమని ఇక్కడ బాధితులది, ఇక్కడ ఫాలోవర్స్ అనుమానం. దానికి మొత్తం బాధ్యత మధుకర్, నందు ఇద్దరు కలిసి మీరు ఒక బాధ్యత వహించి వీడియోలు చేసి రిలీజ్ చేయండి. మీరు ఒక అడ్వకేట్ని పెట్టేసుకొని అందరు చేసినప్పుడు మీరు చేస్తున్నారు. మీ మీద చాలా నమ్మకం ఉండే ప్రజలు. ఇవాళ ఎంత ఫాలోవర్స్, యూకే వాళ్ళు కాదు ఫాలోవర్స్, ఇండియా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు పుట్టింది పెరిగింది ఇండియాలో. మీరు ఇవాళ ఏదో మేము కష్టపడ్డా యూకేలో ఉన్నాం, మాకేం సంబంధం, మేము ఆడున్నాం, మేము ఈడున్నాం అని చెప్పేసి ఏదో ఇక ఏమంటారు కదా, ఇక మీరు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడేసి ఏదో చెప్పేసుకుంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక జవాబుదారంగా ఉన్న వాళ్ళు సెలబ్రిటీ. మీకు ఇవాళ ఈ ఫాలోవర్స్తో నుంచే మీకు ఇలా చిరంజీవి దగ్గర నటించే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ అవుతుంటే ఇక్కడ ఫాలోవర్స్ ప్రజలు ఏమనుకుంటారు తెలుసా, బిగ్ బాస్ కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారేమో, బిగ్ బాస్ కోసమే అంటే ఇట్లా మొత్తం ట్రెండ్ అవుతుంది. వాస్తవం 1 వీక్ నుంచి మొత్తం ఏ ఛానల్ చూడు, ఎండ్లో చూడు, మొత్తం ఇదే నందూస్ వరల్డ్. మళ్ళీ ఆవిడ గారు ఏమంటున్నారు, మా పేరు చెప్పుకొని బతుకుతున్నారండి అంట.
మీరు మీ జీవితం చెప్పి జనాలకు చెప్పి బుర్రకథలు హరికథలు చెప్పి మీరు బతికిండ్రు. ఫాలోవర్స్ ఎట్లా వచ్చారు మీకు? మీ హరికథలు బుర్రకథలు ఇనే కదా ఫాలోవర్స్ వచ్చింది. అంటే ఇదా? అంటే మీరు మాట్లాడేది ఇట్లనా? అంటే అందుతో జుట్టు అందకపోతే కాళ్ళు ఇట్లా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా? కొంచెమన్నా మీరంటే ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ ఉండే. మీరు బొంగురు గొంతు అని ఎంతోమంది ఎన్నన్నా బొంగురు గొంతు కాదు. మీ దగ్గర ఒక కంటెంట్ ఉంది, కష్టపడి పైకి వచ్చారు, 10 మందికి ఉపయోగపడే వ్యక్తులు అనుకున్నారు. ఆ నమ్మకాన్ని మొత్తం పొడగొట్టుకున్నారు కదా తల్లి. ఇవాళ మీరు మళ్ళీ లాల్ మాట్లాడుతున్నారు. మీ అంత లాల్ పాపం బాధితులకు రాదమ్మా. ఎందుకంటే మీరు అంతా ఒక లా ప్రకారంగా పోయిండ్రు. కానీ వాళ్ళు ఎంతసేపటికి పోవాలి, జాబ్ చేసుకోవాలి, చదువుకోవాలనే ఆలోచనతోనూ అప్పులు తెచ్చి ఇచ్చిండ్రు. సరే, మీరు వీసా చేసేటప్పుడు వాస్తవానికి ఖర్చులు ఉంటాయి, మీరు కాదని ఎవరు చెప్పరు. మినిమం ఖర్చులు తీసుకొని ఒకవేళ వీసా రాకపోతే ఇట్లా ప్రాబ్లం ఉందని ముందే చెప్పండి. వాళ్ళకి చెప్తే, కస్టమర్స్ చెప్తే వాళ్ళు వస్తారు. కానీ నమ్మించి మోసం చేయడం అనేది 40-50 మంది బయటకు వచ్చారు. ఇలా మీ పేరేంటి? మొత్తం దేశం మొత్తం భారం అవుతుంది. మొత్తం ఎక్కడ ఎయిర్పోర్ట్లో కూడా అలర్ట్ చేశారు. యూకే వాళ్ళకు కూడా సజ్జనార్ గారు చేశారు. మనం అనే మాట కాదు, ఇదంతా యూట్యూబ్లో వచ్చిందే. వాళ్ళని ప్రత్యక్షంగా ఎవరు చూడలేదండి. ఇక్కడ మీరు చూడలే, మేము చూడలే. అన్నీ యూట్యూబ్లో వల్లనే. ఇప్పుడు జరిగేది యూట్యూబ్లో వల్లనే, వాళ్ళ చరిత్ర యూట్యూబ్లో వల్లనే, వాళ్ళ బతుకులు మొత్తం యూట్యూబ్లో వల్లనే, సోషల్ మీడియా వల్లనే జరిగింది. ఇప్పుడు ఎవరైతే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే వీళ్ళది ఏంటంటే నాకు అర్థం కాదు. వీళ్ళు అంటే ఫాలోవర్స్తో పెద్దగా అవుతారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు, వాళ్ళ మీద బతుకుతారు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే ఇది ఒక ఫ్యాషనా? నిన్నమనే 2-3 నెలల కింద కూడా చూసినాం కదా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సెలబ్రిటీలు అంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళు ఏమైనా చేస్తే మనం ఏమైనా ప్రశ్నించడం కేసులు అంటారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా కొంతమంది కూడా మేము కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. తప్పమ్మా. మీరు బయటికి వచ్చి వీడియోలు చేయండి, బయటికి వచ్చి మీరు చెప్పండి, జవాబు చెప్పండి. బాధితులకు మీరు అండగా ఉండాలి. కొంతమంది మీరు మాట్లాడిన మాటలన్నీ చాలా బయటకు వచ్చాయి. ఇక్కడ మీ మాటలను ఉద్దేశించే మాట్లాడుతున్నాము. మీరు న్యాయం చేయకపోతే ఇప్పటివరకు మీరు బయటికి రాలే. మరి రోజుకు 2 వీడియోలు రిలీజ్ చేసేదానివి. నిన్న చేసింది లేదు, నిన్న కాక మొన్న ఒకటి ఏం చేసింది, మేము ఈ స్థాయి నుంచి వచ్చామండి, ఇలా ఉన్నామండి, తిండి లేదండి, 24 గంటలు కష్టపడ్డామండి, మేము అదా చేస్తామంటే అందరు బజార్లో ఉట్టిగా పుణ్యానికి ఎత్తుకొచ్చుకుంటారు. ఏంది డబ్బులు అందరు ఉట్టిగానే అవుతారా? మీరు కష్టపడ్డట్టు అందరు కష్టపడ్డారు. ఈ సోదంతా చెప్తున్నావు. 2 డేస్ బ్యాక్ ఇది. మరి 2 డేస్ బ్యాక్ నుంచి జరుగుతున్నప్పుడు ఫాలోవర్స్కి మీరు చెప్పాల్సిన బాధ్యత కదమ్మా. మీరు అందుకే మీరు ఒకవేళ స్పందించలేదనుకోండి, నాన్ వెజ్ ఎంత మంచి చేసి లాస్ట్ మూమెంట్లో ఒక మాటతో ఎట్లా పొడగొట్టుకుంటా సేమ్ అట్లనే అన్ఫాలో చేయండి. బెటర్. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. మనకు రెస్పాండ్ కానప్పుడు మన మీద బతికి మన మీద 100% ఫాలోవర్స్ మీదనే మీరు యూట్యూబ్ వల్లనే పైకి వచ్చారు. అది డెఫినెట్గా అవునన్నా కాదన్నా 50% అట్లాగే వచ్చారు. 50% మీ కృషి ఉంది, నేను కాదంటలేను. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరమైనా ఎంత పేరు సంపాదించుకుంటే ఆ పేరు నిలబెట్టుకో బాధ్యతనే సెలబ్రిటీ కాగానే కళ్ళు నెత్తికెక్కొస్తాయి. ఏం సెలబ్రిటీ? మీలాంటి 100 మంది ఉన్నారు. ఒక జీవితం ఒక 10 మందికి ఆదర్శం కావాలి. ఏంటండి మీరు చేసిన పని ఏంటి? పిచ్చి పనులు. నా పేరు అనవసరంగా వాడుతున్నారు. నాకు ఈ వీసాలకు సంబంధించిన అంశానికి ఎలాంటి సంబంధం లేదు. నా భర్త మధుకర్ సంబంధించింది. కానీ నా పేరు వారి నన్ను డ్యామేజ్ చేసి నన్ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. చెప్పనా? మరి మీ మొగుడు మీరు ఇద్దరు కలిసి ఎందుకు చేస్తారు వీడియోలు? మా హస్బెండు, మా పిల్లలు, మీ పిల్లలు తూతా అన్నా కూడా అదొక పెద్ద సంచలనం. మీ పిల్లలు పడుకున్న ఒక వీడియోనే, నిలబడ్డ ఒక వీడియోనే, వాడు తిన్న ఒక వీడియోనే, వాడు అలిగిన ఒక వీడియోనే, మీ ఇద్దరు కూర్చొని మంచిగా రెడీ అయ్యి వీడియోలు చేసిర్రు. మళ్ళీ ఎందుకు చేసినారమ్మా? మళ్ళీ ఈరోజు వచ్చేసి నీ పేరు చెప్పుకుంటే బతుకుతున్నారు. ఏమమ్మా ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? నాకు అర్థం కాదు. మీరు మొన్నటి వరకు మీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉండే. మీరు ఇంత జరుగుతున్నా కూడా మీరు స్పందించకపోతే మీరు తప్పు చేసినట్టే. కాబట్టి ఎవిడెన్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. తప్పు చేసినారంటే మాకు సంబంధం లేదా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? అది కూడా చెప్పండి. అది కూడా చెప్పొచ్చు, జరగచ్చు, అది కూడా జరగచ్చు. అంత జరగదు, ఓ 50% జరుగుతుంది. 50% మీదైతే డెఫినెట్గా మీ బాధ్యత అయితే ఉంటుందండి. సరే, మీరు ఇంకొకరిని నమ్ముకుంటారు, మీరు ఒక కన్సల్టెంట్ పెట్టుకొని మీరు ఇంకొకరు ఉంటారు, వాళ్ళు ఏమైనా మోసం చేస్తారో అది కూడా చెప్పండి. జనాలు చెప్తే బాగుంటుంది కదా, చెప్పండి. అది కూడా మంచిగా మీకు ఫాలోవర్స్ పెరుగుతారు. ఎందుకంటే మీరు మొత్తం ఇప్పుడు అందరూ మీ పేరు చెప్పుకొని బతుకుతారు కదా, అందరి పేరు చెప్పి మీరు బతకండి. నేను అనేది ఏంటంటే, మీకు డబ్బులు వచ్చినప్పుడు మీ ఇద్దరు గురించి చెప్పినప్పుడేమో మీరు చెప్పిన సోదంతా మేము వినాలి. ఇప్పుడు మేము అడిగేసరికేమో నా పేరు చెప్పుకొని బతుకుతున్న స్థాయికి వచ్చినావు. ఇదే మరి ఇట్లనే ఉంటుంది. ఎట్లుంది మీది ఎట్లుంది తెలుసా? అంటే మీరు ఎంతసేపటికి ప్రజల కోసము 24 గంటలు ప్రజల మీద పడి బతికిండ్రు ఎన్ని రోజులు. మీరు ఇప్పుడు ఏదో మేము యూకేలో సెటిల్ అయ్యాము, మేము మా మీద కేసులు పెట్టినా కూడా
మాకు సంబంధం ఉండదు. మాకేం సంబంధం అండి, మాకు ఇక్కడ వీసా ఉందండి, మేము పర్మనెంట్ అండి అంటున్నారు. ఎందుకంటే ఇండియాలో కేసులు పెడితే ఉపయోగం లేదు, కేసులు పెట్టాల్సింది యూకేలో కదా, ఇండియాలో ఎందుకు కేసులు పెడుతున్నారు, మేము మొత్తం కూడా మేము సిటిజన్స్ అంతా కూడా యూకే సిటిజన్షిప్ మాకున్నదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా అంత ఒక ప్లాన్ ప్రకారమే చేసిండ్రు వీళ్ళు. మీరు సిటిజన్ అయితే మాత్రం మరి ఎందుకు వస్తున్నారు? ఇండియాకి రాకండి, అక్కడే ఉండండి. మీ అత్తమామ ఇక్కడే ఉన్నారు, మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు కదా, అట్లా మాట్లాడొద్దు. మనం ఎక్కడ పుట్టినాం ఎక్కడ పెరిగినామని చూడండి. మీరు సిటిజన్ అయ్యేసేమో మీరు ఇక్కడ మీడియా సోషల్ మీడియా వాళ్ళ మీదనేమో కేసులు పెడితేనేమో చెల్తుంది, మీ మీద కేసులు పెడితే మాత్రం ఇక్కడ చెల్లదు. వాటే జోక్ ఇది, పెద్ద జోక్ ఇది మీరు మాట్లాడేది. అంటే మీకేమో వర్తిస్తే షరతులు, ఇతరులకు వర్తించవు. అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళు, ఈ 50-60 మంది బాధితులు పిచ్చోళ్ళు వీళ్ళందరూ. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఇంత నిజంగా ఒక ఆడవాళ్ళు ఇంత క్రైమ్ అనేది అంటే మరి మీరు స్పందించకుండా ఇట్లనే అంటారండి. స్పందిస్తే ఏమన్నారు? మీకు జరిగింది కూడా చెప్పాలి. స్పందించకపోతే అలాగే ఉంటుంది. అడ్వకేట్లను నమ్ముకొని అడ్వకేట్లతో మీరు ఆన్సర్ ఇప్పిస్తున్నారు. ఇవాళ మీరు అడ్వకేట్ల ద్వారా ఫాలోవర్స్ రాలేదండి, అర్థం చేసుకోండి. ఫాలోవర్స్కి మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులని మీరు అన్యాయంగా చేయకుండా న్యాయం చేయండి, వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి. ఇంకా చాలామంది బయటకు వస్తున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. తప్పండి, ఎందుకంటే మంది సొమ్ము ఎప్పటికీ ఉండదు. మీరు కష్టపడ్డది, మీరు చాలా కష్టపడి పైకి వచ్చింది, మేము కాదనం. డబ్బు చూసేసరికి మిమ్మల్ని జనాలు నమ్మేసరికి ఏం చేయాలో అర్థం కాల. అది మీ మిస్టేకా లేకపోతే అక్కడున్న వాళ్ళ మిస్టేకా అనేది కూడా మనకు తెలీదు. ఏది జరిగినా కూడా వాళ్ళు స్పందించి జరిగింది ఇది సో అండ్ సో జరిగిందని చెప్తే ఏమవుతుందంటే సగం ఆన్సర్ వస్తుంది. గతంలో కూడా కొన్ని విషయాలలో మనం చూసినాం, గోరుతోనలు గొడ్డలతో తెచ్చుకున్నారు. అంటే ఆన్సర్ చెప్పేసుకుంటే అయిపోతుంది. ప్రజలు మనకు సంబంధం లేదని మీరు ఇంట్లో కూర్చున్నారు చూడండి, మీకు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సంబంధం ఉన్నా లేకున్నా మన పేరు వచ్చినప్పుడు స్పందించి ఇది కాదండి ఇది కాదని చెప్పేస్తే దట్స్ ఆల్. అది ఎప్పుడైనా ఎవరమైనా ఇమ్మీడియట్గా ఖండించాలా. ఖండించకుండా మౌనంగా ఉంటే దాని అర్థం ఏంది? మౌనం అంగీకారం ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం చాలా తప్పు చేస్తున్నారమ్మా. మీరు నిజంగా ఇవాళ మీ అమ్మ నాన్న వాళ్ళు, మీ అత్తమ్మ వాళ్ళు ఇక్కడ మంచి పేరు ఉంది వాళ్ళకి, ఇవాళ ఏం లాభం అండి? దేశం మొత్తం ఎక్కడ ఏ యూట్యూబ్లో చూడు మీరే వస్తున్నారు. మీరు చదువుకున్న వ్యక్తులు, అందం ఇచ్చిండు దేవుడు, చదువు ఇచ్చిండు, సంస్కృతి సాంప్రదాయాలు ఇచ్చిండ్రు, కానీ జనాలను మోసం చేయడానికి కాదమ్మా. తీసుకోండి, మీరు అక్కడ కన్సల్టెంట్ పెట్టారు, ఒక వ్యక్తులు మన వాళ్ళు ఉన్నారు ఇండియా వాళ్ళని మిమ్మల్ని నమ్మి వచ్చినారు, మీరు సర్వీస్ చేస్తున్నారు, తీసుకోండి, దాంట్లో తప్పులేదు. ఎవరికి డబ్బులు ఊరికి రావు, ఆఫీస్కి రెంట్ కట్టుకోవాలి, ఎంప్లాయీస్ ఉంటుంది. కానీ మొత్తం గుళ్ళో లింగాన్ని కూడా మింగుతామంటే మాత్రం తప్పు. అది మీరు ఎంతసేపటికి ఫాలోవర్స్ని తక్కువ అంచనా వేయకండి. ఏ జీవితంలో ఏది ఉన్నా కూడా మనం ఎవరు శాశ్వతం కాదండి. 4 రోజులు ఉండిపోయేటోళ్ళం. మంచి చెడు అనేది ఉండాలి. ఇవాళ మంచి భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చిండు. మీరు ఇంట్లో కూర్చుంటే మాత్రం మీరు ఇంకా తప్పు అవుతుంది. మీరు వచ్చి బయటకు వచ్చి స్పందించండి. ఇది మొత్తంగా నందు అలాగే మధుకర్ సంబంధించిన అంశాల్లో మాత్రం తప్పు జరిగిందా జరగలేదా పక్క పెడితే మాత్రం ఈరోజు బాధితులు రోడ్డుపైకి వచ్చి వాళ్ళ సమస్యను చెప్తున్నారు. కేసులు పెడుతున్న సందర్భంలో సకాలంలో స్పందించాలి. మౌనం అనేది అంగీకారంతో సమానం. ఈరోజు మౌనంగా ఉండి అడ్వకేట్లతో చెప్పించడమో లేకపోతే ఎవరైనా మాట్లాడిన వాళ్ళపై మేము కేసులు పెడతామని బెదిరించడమో సమస్యకు పరిష్కారం కాదు. ఒక కింది స్థాయి నుండి పై స్థాయికి ఎదిగారు. మీరు ఎదిగిన తీరు అనేది కూడా చాలా అందరు కూడా మంచిదే, గౌరవప్రదమైనదే, ఇన్స్పిరేషనే. కానీ ఎదిగే క్రమంలో మనం చేసే కొన్ని పనులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా చాలా నిశితంగా గమనిస్తారు. ఏమైనా తప్పులు చేసినా కానీ మొత్తం ఎదిగే ఆ కోటలు కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు నందు అయితేంది, మధుకర్ అయితేంది, జరుగుతున్న పరిణామాలకు వాళ్ళు స్పందించాలి. ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేలాగా, భరోసా ఇచ్చేలాగా బాధిత సైడ్ ఉండాలి తప్ప ఇలా మాట్లాడకుండా ఇతర వాళ్ళతో మాట్లాడించడం, బెదిరించే కార్యక్రమాలు చేయడం వల్ల సొంతంగా నష్టపోవడం తప్ప మరేది ఉండదని కూడా సందరెడ్డి గారు మదర్ ఫౌండేషన్ చైర్మన్ చెప్పిన సందర్భం కనిపిస్తుంది. చూడాలి, చాలా రోజులు అవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ మొత్తం మధుకరు నందు సంబంధించిన ఈ కేసే వస్తుంది, బాధితులకు సంబంధించిన వాయిస్ వస్తుంది, ఈ కేసు సంబంధించిన వివరాలు వస్తున్నాయి. మొత్తం కూడా ఫాలోవర్స్ కూడా రోజు తగ్గిపోతున్నారు. ఈ సందర్భంలో వాళ్ళు చెప్పే రియాక్షన్ సకాలంలో చెప్పడం వల్ల కూడా తగ్గే అవకాశం ఉంది. కానీ మరి ఈ టాపిక్కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.